రీతు గెలిచి బర్నీ గారిని చూస్ చేసుకుంది. ఇప్పుడు రీతు వర్సెస్ బర్నీ గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఈ గేమ్ ఏంటంటే ఫిజికల్ ప్లస్ మెంటల్ రెండు కూడా కలిసి ఉండే గేమ్. చాలా చాలా జాగ్రత్తగా ఆడాలి, ఫాస్ట్గా ఆడాలి, అప్పుడే విన్ అవుతారు. ఇక్కడ చూసుకుంటే బర్నీ గారికి అన్యాయం జరిగిందంటే కంపల్సరీగా 100% చెప్తున్న బర్నీ గారికి అన్యాయం జరిగింది సంచాలక్గా ఉన్న సంజన వల్ల. అక్కడ చూస్తే ట్రయాంగిల్ 3 పెట్టేటప్పుడు మూడింటిని క్లియర్గా బర్నీ గారు నీట్గా పెట్టారు. ఇక్కడ రీతు విషయంకి వచ్చేటప్పటికి రీతు ఒక ట్రయాంగిల్ అనేది తప్పు పట్టింది. అక్కడ చూసుకోకుండా సంచాలకి ఎవరి మాట వినకుండా రీతునైతే విన్గా ప్రకటించేస్తుంది. అక్కడ అన్ఫేర్ అయితే చేసింది సంచాలక్గా సంజన గారు. ఎన్నిసార్లు చేస్తారనేది నాకైతే నిజంగా నచ్చడం లేదు. సంచాలక్గా అక్కడ తనూజకు కూడా అన్యాయం చేయడం వల్లనే తనూజ గెలవలేకపోయింది. బర్నీ గారికి 4 సార్లు పిలిచి అక్కడ అన్యాయం చేసింది. ఈరోజు సంచాలక్గా ఇక్కడ బర్నీ గారికి కూడా అన్యాయం చేసింది. అస్సలకి ఏం అర్థం కావడం లేదు. కానీ ఈరోజు తనూజ స్టాండ్ తీసుకొని పాయింట్ ఏదైతే సంజన గారికి వాదించిందో సూపర్ అనిపించింది. గట్టి వాదించింది. అక్కడ డౌట్ ఉందని పాయింట్ రైజ్ చేసి అడగడం అయితే నాకైతే సూపర్ అనిపించింది.